నమస్తే, నేను మీ ప్రకాష్. వెల్కమ్ టు ప్రకాష్ ఫ్యామిలీ తెలుగు. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను మా వైఫ్కి డ్యాన్స్ టీచ్ చేస్తాను ఒక సాంగ్ పైన. తను చేస్తానని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్తో చెప్పింది. మేబీ చేసేమో. నేను లైఫ్లో ఒక్కటేసారి ట్రై చేస్తాను తనకు నేర్పిద్దామని చెప్పేసి ఒక సాంగ్ చేసాను. అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్ళీ టీచ్ చేయలేదు. సో చూద్దాం. మళ్ళీ యూట్యూబ్ ఛానల్ కోసం డ్యాన్స్ డ్యాన్స్ నేర్పించాల్సి వచ్చింది. సో చూద్దాం తను నేర్చుకొని చేస్తుందో లేదో. అది నేర్చుకున్న తర్వాత నేను తిన ఎంతవరకు నేర్చుకుంది, చేస్తుందా లేదా, ఎంతవరకు చేసింది, తిన డ్యాన్స్కి ఎన్ని మార్క్స్ ఇవ్వచ్చు, 100 మార్క్స్కి మంచిగా పర్ఫెక్ట్గా డ్యాన్స్ చేస్తే 100 మార్క్స్ ఇస్తాను. ఎవరు పర్ఫెక్ట్గా ఆడలేదు కాబట్టి, ఈవెన్ నేను కూడా ఆడలేను కాబట్టి, తిను పర్ఫెక్ట్గా ఆడితే 100 ఇస్తాను స్కోరు. లేదు బేస్ అని తినపైన బేస్ అయి ఉంటుంది అది. సో తిన ఎలా ఆడుతుందో అదంతా చూసి నేను రివ్యూ చేసి తినకి ఎన్ని పాయింట్స్ వస్తాయో నేను మీకు చెప్తాను. సో వీడియో చాలా ఫన్నీగా ఉంటుంది. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో తేజు నువ్వేమన్నా చెప్దామనుకుంటున్నావు? మీరు చూడండి, సరేనా? మీరు చూడండి. నాకు అస్సలు డాన్స్ రాదు, నిజంగా నాకు డాన్స్ రాదు, నడుము తిప్పడమే రాదు. మీరు చూడండి ఒకసారి, ఎలా చూస్తారు. సో తినకు రాదు కాబట్టి దీంతో నేను ఎప్పుడు డాన్స్ వీడియోస్ కానీ ఏమీ చేయలేను. ఈవెన్ ఎవరితో చేయలేదు కూడా. ఎవరితో నన్ను చేయడమన్నా ఎవరితో చేయలేదు. సో ఇప్పటివరకు కూడా ఇంకా ఎవరితో డాన్స్ కూడా చేయలేదు నేను. లైక్ ఏమైనా ఈవెంట్స్కి వస్తే కూడా నేను క్యాన్సిల్ చేసుకుంటా. సో అయిపోగానే అనిపిస్తున్నాను దేవుడు మా అబ్బాయిని చూడండి, మా చిన్నోని చూడండి. దండంలో చూద్దా ఏమైంది? ఏంటి చెప్పు, ఏంటి నీ బాధ? ఏంటి ఓకే, come on, stretch your hands, thumbs down. Okay, tap your right leg, tap your left leg, near rotation. వెనకాల నుంచి షోల్డర్ పైకి తిప్పి ఇట్లా రొటేషన్, థమ్స్ డౌన్, ఓపెన్ యువర్ ఫింగర్స్, టర్న్, సిట్ అప్. 1 2 3 yeah. ఓకే, యాజ్ ఎ ఫ్లో. కారణం సో స్టార్టింగ్ మూమెంట్ వచ్చేసి జస్ట్ ట్రాక్ హోల్డ్ చేయాలి. ఇట్లా పట్టుకో, 2 చేతులతో పట్టుకో ఫస్ట్. ఓకేనా? సో స్టార్ట్ ఇక రైట్ హ్యాండ్ ఇక్కడ పెట్టు, ఇక్కడ చూసినాడు. ఓకేనా? రెడీ? 1 2 3 4 అండ్ చేంజ్ హ్యాండ్ 5 6 7 8. ఓకే, 5 6 7 8 అయిపోయిందిగా. ఈ లెఫ్ట్ హ్యాండ్ని ఇలానే వెనకాల పెట్టే హెడ్ సైడ్, రైట్ హ్యాండ్ డౌన్ చేయి. 1 2 3 4 1 2 3 4 చేతి హార్ట్ పైన పెట్టు. 5 6 7 8 5 6 7 8 జంప్ చేయకూడదు. 1 2 3 4 1 2 3 4 5 6 7 8 5 6 ఇటు సైడ్ మళ్ళీ సైడ్ మొత్తం లెఫ్ట్ సైడ్. రైట్ లెగ్ వైడ్ ఓపెన్ చేయి, లెఫ్ట్ లెగ్ వైడ్ ఓపెన్ చేయి, టర్న్ స్ట్రైట్. రైట్ హ్యాండ్ ఇటు పైన పెట్టు, లెఫ్ట్ హ్యాండ్ అడ్డు పెట్టు, హిట్ చెక్. ఓకేనా? మళ్ళీ చూ. రైట్ హ్యాండ్ 1 2 3 4 లెఫ్ట్ హ్యాండ్ 5 6 7 8 లెఫ్ట్ హ్యాండ్ అడ్డు పెట్టేసాయి. సారీ, రైట్ హ్యాండ్ డౌన్ చేయి. 1 2 3 4 1 2 3 4 5 6 7 8 5 6 7 8. ఓకే, లెఫ్ట్ సైడ్ హ్యాండ్స్ పెట్టు. 1 2 3 4 1 2 3 4 5 6 7 8 5 అలానే 6 టర్న్ 7 చేయి. 8. రైట్ లెగ్ వైడ్ ఓపెన్, లెఫ్ట్ లెగ్ ఓపెన్, టర్న్ స్ట్రైట్. రైట్ హ్యాండ్ ఇటు పైన పెట్టి, లెఫ్ట్ హ్యాండ్ ఎదుగు పెట్టు, హిట్. ఇట్లా పెట్టాలి కావచ్చు. ఓకేనా? మళ్ళీ ఒకసారి 1 2 3 4 రెడీ? 1 2 3 4 5 6 7 8 5 6 7 8 1 2 3 4 1 2 3 4 5 6 7 8 5 6 7 8 1 2 3 4 1 2 3 4 5 6 7 8 5 6 7 8. రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్, టర్న్ స్ట్రైట్. రైట్ హ్యాండ్ పైన, లెఫ్ట్ హ్యాండ్ హిట్. డన్నా? ఓకేనా? వచ్చినట్టేనా? యాక్చువల్గా ఇక్కడ చెప్తా, నేను 15 మినిట్స్ ఆల్రెడీ నేర్పించాను. ఇప్పుడు మళ్ళీ వీడియో కోసం మళ్ళీ నేర్పిస్తున్నాను. వీడియో ఇందాక ఆన్ చేయలేకుండా మర్చిపోయాను. ఆన్ చేసింది అనుకుని అలానే వేసేసాను. సో ఇప్పుడు మళ్ళీ 2 3 టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు సాంగ్తో పాటు ఒకసారి ట్రై చేస్తాం. మేమైతే సాంగ్ యాడ్ చేయము, ఏదో ఒక మ్యూజిక్ యాడ్ చేస్తాను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వస్తుంది కాబట్టి. సో మీరు కొంచెం అడ్జస్ట్ అయిపోండి. వేరే సాంగ్, వేరే మ్యూజిక్ యాడ్ చేస్తాను. దాదా
అప్పుడు నీతో పాటు నువ్వు స్పీడ్ చేస్తున్నావు. అది స్లోగానే ఉంది, నువ్వు నీకే స్పీడ్ అనిపిస్తుంది. రెడీరా త్వరగా. మళ్ళీ ఇప్పుడు నువ్వు సింగిల్గా ఆడాలి, అప్పుడే ఆ జడ్జిమెంట్ వస్తుంది. నీతో 100% చేయాలి, నేను ట్రై చేయాలి చేయాలి, అప్పుడే నేను చెప్తాను. రెడీ రెడీ. ఈసారి మంచిగా చేయు కొంచెం, ఓకేనా? నువ్వు చేస్తేనే నేను డాన్స్ మాస్టర్ని, మీతో చేపిస్తేనే నేను మాస్టర్, పూర్తిగా నచ్చింది, ఓకేనా? ఇంకొకసారి టీచ్ చేస్తాం, మళ్ళీ రావట్లేదు అంటే మనం టైమింగ్ చేయాలి, ఆ బీట్ వినాలి, మంచిగా ఆ బీట్ వైజ్ చేయాలి, ఓకేనా? ఫస్ట్ టైం డాన్స్ చేయాలి. 5 6 7 keep it. సో మా చిన్నోడు అయితే పడుకున్నాడు. సో ఓకే డన్. సో డాన్స్ ప్రాక్టీస్ అయిపోయింది, నేను నేర్పించేసాను, తను సింగిల్గా కూడా ట్రై చేసింది, అంతో కొంత వేస్తుంది. తను రోజు కష్టపడి బాగా కష్టపడి చేస్తే మేబీ తను బాగా ఇలానే రోజు కష్టపడి చేసి చాలా ఫోకస్డ్గా ఉంటే 100% వస్తుంది డ్యాన్స్. ఎవరికైనా వస్తుంది, ఇంట్రెస్ట్ కావాలి, ఫస్ట్ పేషెన్స్ కావాలి. అప్పుడే హీరో లాగా లేదా కొరియోగ్రాఫర్ లాగా, మాస్టర్స్ లాగా, డాన్సర్స్ లాగా ఎవ్వరు చేయలేదు. డాన్స్ రాని వాళ్ళు బిగినర్స్, ఐమ్ సేయింగ్ అబౌట్ బిగినర్స్ గురించి. సో ఎవ్వరు చేయలేదు. ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి, నేను చేయాలి, నేను కూడా చేయాలనే ఒకటి తపన ఉంటే 100% ఎవరైనా డాన్స్ చేస్తారు. కష్టపడాలి, దానిపైన చాలా పేషెన్స్ ఉండాలి. డాన్స్ అంటేనే పేషెన్స్, చాలా పేషెన్స్ ఉండాలి.
డ్యాన్స్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, నేను చేసేస్తాను, వాళ్ళు అది వెళ్తారా సింపుల్ అని లైక్ అనిపిస్తుంది. బట్ నాట్ ఈజీ. అదేం ఈజీ కాదు, చాలా కష్టం. వచ్చి నేర్చుకొని చూస్తేనే, దాన్ని ట్రై చేస్తేనే దాని వాల్యూ అర్థమవుతుంది. అప్పటి వరకు వాళ్ళకి డ్యాన్స్ చూస్తే అది ఒక మూమెంట్ రా, అది చాలా సింపుల్ రా, మాకెందుకు అన్నట్టు లైట్ తీసుకుంటారు. బట్ మనం ఎప్పుడైతే ఫ్లోర్ పైకి వస్తామో, ఆన్ ఫ్లోర్ ఉండి డ్యాన్స్ ట్రై చేస్తామో అప్పుడే దాని గురించి అర్థమవుతుంది. మా వైఫ్ ట్రై చేసింది, చాలా హ్యాపీ, కొంచెం ట్రై చేసింది. నేనైతే హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే తను ట్రై చేసింది, కనీసం ట్రై చేసింది. తనకి ఇంట్రెస్టే లేదు. అండ్ ఇంకోటి అసలు రాదు, ఏమీ రాదు. నేను చెప్పాను కదా, ఫస్ట్ టైం ఆల్రెడీ ట్రై చేశానని. అప్పుడే హిప్ మూమెంట్ చేసినప్పుడే నాకు అర్థమైపోయింది, 1 హిప్ మూమెంట్ ఎనఫ్. మళ్ళీ ఇప్పటివరకు ఒక డ్యాన్స్ వీడియో కూడా చేయలేదు. జస్ట్ ఇప్పుడు చేస్తుందల్లా యూట్యూబ్ ఛానల్ కోసమే, ఆ ఫన్ని అందించడం కోసమే. ఫైనల్గా 1 వర్డ్లో చెప్పాలంటే మా తేజ్కి 100 మార్క్స్కి 17.5 అంతే ఆడమ్ తేజ్. 17.5 ఎనఫ్. 17.5 ఇవ్వచ్చు. 17.5 ఎందుకు అంటున్నానంటే తను టైమింగ్ క్యాచ్ చేయట్లేదు, సాంగ్ పాడలేదు, మొత్తం ఫోకస్ మొత్తం మూమెంట్స్ పైన పెడుతుంది. అవుటింగ్ కూడా రైట్ హ్యాండ్ చేస్తుందా, లేక లెఫ్ట్ హ్యాండ్ చేస్తుందా, రైట్ లెగ్ చేస్తుందా, లెఫ్ట్ లెగ్ చేస్తుందా, ఏమీ పట్టించుకోవట్లేదు. జస్ట్ ఆ మూమెంట్స్ మ్యాచ్ చేస్తున్నామా లేదా అనేది ట్రై చేసి ఫ్లోలో వెళ్ళిపోతుంది. అది కూడా రాంగ్ చేసి. సో మూమెంట్స్ తను బాడీతో చేసిన విధానం జస్ట్ అదొకటి మ్యాచ్ చేస్తుంది అంతే. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాం, మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాం. సో మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే డన్, చేసేసేయండి. మా వైఫ్ అడుగుతుంది పాపం. కొత్తగా స్టార్ట్ చేసాం కదా, కొంచెం సపోర్ట్ చేయండి. నాకు ఇందుకే నచ్చదు ఇట్లా, ఇందుకే నచ్చదు. నాకేమో డ్యాన్స్ అంటే ఇష్టం, ఇంకేమో డ్యాన్స్ రాదు. ఆపోజిట్ వచ్చింది మొత్తం. నువ్వు డ్యాన్స్ రాదు, యాక్టింగ్ రాదు, ఏమీ రాదు. సో నాట్ ఏ ప్రాబ్లం, రాకపోయినా పర్లేదు. షీ మై వైఫ్. ఈరోజుకి ఇంతే. మీరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను, నాకు తెలిసి. మేబీ ఎంజాయ్ చేసి అనుకుంటున్నాను మా వైఫ్ డ్యాన్స్ చూసి. మా వైఫ్ డ్యాన్స్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్, ఒక్క లైక్ చేయండి. కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది ప్లీజ్. చాలా కష్టపడి కామెంట్ కూడా చేయండి. ఇంకా మీరు కామెంట్ చేశారనుకో నాకు ఇంకా ఎనర్జీ వస్తుంది. మా వైఫ్ డ్యాన్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. జెన్యున్గా చేయండి, నాట్ ఏ ప్రాబ్లం. బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ప్లీజ్. మోర్ పాజిటివ్గా ఇవ్వండి కామెంట్స్. ఫ్యామిలీని పెట్టుకొని వీడియోస్ మేక్ చేయడం అంటే చాలా కష్టం, అది కూడా ఇలా. సో మేము ట్రై చేస్తున్నాం. ప్లీజ్ మీకు మా వీడియోస్ నచ్చితే, ఎంకరేజ్ చేయాలనిపిస్తే ఎంకరేజ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము. సీ యు సూన్ విత్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ఇక్కడ వరకు మీరు చూసారంటే ఎంతో కొంత మీకు మా వీడియో నచ్చింది అనుకుంటున్నా. డాడీ నాకు అక్కడి వెరీ గుడ్. వీడు రావాలి పోవాలి.